హాయ్ ఫ్రెండ్స్. ఈ దేశంలోని పరిస్థితుల గురించి తెలిస్తే షాక్ అవుతారు. అది అసలు మానవులు నివసించే ప్రాంతమేనా? మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించటం ఖాయం. నియంత పాలనకు మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ ప్రజలకు దేవుడు. ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. నార్త్ కొరియా గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన దేశంలో 6 రోజులు పని దినాలుంటేనే ఎన్నో తిట్టుకుంటాం. అయితే ఉత్తర కొరియాలో వారంలో 6 రోజులు పని ఉంటుంది. ఒక్కరోజు సెలవు ఇస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటీర్‌గా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పనే అన్నమాట. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనుస్సుల మధ్య పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే ఆ దేశ ప్రజలు తనని దైవంలా భావించాలనే విషయాన్ని అలా చెప్పాడన్నమాట. ఉత్తర కొరియాలో 2025 ఇయర్ నడవటం లేదు. అసలక్కడ మన క్యాలెండర్ ఫాలో కారు. ప్రస్తుతం వారికి 112వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే వారి క్యాలెండర్‌ను కిమ్ టు సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు. ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలా, ఆపితే శిక్ష తప్పదు. ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు చూసినా, బైబిల్‌తో కనిపించినా మరణశిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు. అక్కడి పేదలను ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ జూలై 8, డిసెంబర్ 15న ఎలాంటి వేడుకలు ఉండవు. ఆ రోజు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ టు సంగ్, కిమ్ జాంగులు అదే తేదీలో చనిపోయారు.